మీ అందరికి 4000 పెన్షన్ పడ్డదట కదా, పడలేదా? నిజంగా మీ ఇంట్లో మీ అత్తలకు పడలే 4000, కోడలకు 2500? మీరు బగ్గుసారు మరి, కానీ పడ్డది. కానీ ఏంటి మీరు అబ్బా ఎలక్షన్లు ఉన్నాయి కదా అంటే కేటీఆర్ అన్న ఏమైనా అప్పు అడుగుతాడేమో అనుకోని అట్లా ఉల్టా పడ్డా పడ్డాయి కదా, ఇంకోళ్ళకి పడ్డాయట. పట్టలే సత్యంగా వేలే, రేవంత్ వేలే, కట్నం పెట్టలే. ఇక మీరు ఎట్లున్నారంటే ఎంత హుషారున్నారంటే భూపాలపల్లి వాళ్ళు తులం బంగారం కూడా రాలేదంటారు. నిజంగా రాలేదా? అమ్మతోడు, సోనియమ్మ తోడు, రాహుల్ గాంధీ తోడు, ప్రియాంక గాంధీ తోడు రాలే. పెద్ద మనిషి ఖాళీ గారు నిలిచిపెడతాం బాగుండదు కానీ కాదు. వీళ్ళే చెప్పారు కదా 2 ఏళ్ల కిందట రమణారెడ్డి నన్ను ఓడించేందుకు శిల్క పలుకులు వలికిండ్రు కదా, బాండ్ పేపర్ల మీద రాసి గ్యారంటీ కార్డులు ఇంటింటికి వంచి అక్కా నీకు 2500, చెల్లే నీకు 2500, డిసెంబర్కి వెళ్ళే ఇస్తా. ముసలోళ్ళకు 4000, అత్తలకు 4000, ఓడలకు పడ్డాయా మరి? నిజంగా పడలేదా? ఈరోజు ఫిబ్రవరి 9వ తారీఖు రైతు బంధు పడ్డదా? రైతు బంధు వచ్చిందా? స్కూటీ వచ్చిందా? ఇంకొకరు చెప్తలేరు. విద్యా భరోసా కార్డు వచ్చిందా? మీ ఎమ్మెల్యే కినవాడ క్యాంప్ ఆఫీసర్ విద్యా భరోసా కార్డు వచ్చిందా? 5 లక్షల కార్డు వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు వచ్చినాయా? బతుకమ్మ చీర వచ్చిందా? కేసీఆర్ కిట్టు వచ్చిందా? మనకు సోయి వచ్చిందా? సోయి వచ్చినా ఉంటుందని అంటున్నా. ఎందుకంటే ఇన్ని రకాల లంగ మాటలు చెప్పి మంచిగా బంగారం వస్తుంది రమణ ఓడించినందుకు తులం బంగారం అని అవద్దని చెప్పి నిన్న వచ్చిండు. మళ్ళా ఎవరు వచ్చిండు నిన్న? ఆయన పేరు అనుమూల రేవంత్ రెడ్డి కాదు, నాగుల తొండల రెడ్డి. ఎందుకంటే వేరే శాతం అయితే లేవు. నువ్వు గట్టిగా అనుకో ఏమైరాబాయి రైతు బంధు మరి ఫిబ్రవరి 9వ తారీఖు వచ్చిందంటే ఈ లాగుల తొండలు ఇచ్చి పెడతాడు. ఏమాయబరి తులం బంగారం ఏమాయంటే నీ కొట్లు వీకి గోటీలు ఆడతా. ఏమాయరా అయ్యా మరి 2500 ఇస్తాను ఏం సంగతి అంటే నీ పేగులు తీసుకొని మెడలు వేసుకుంటా. ఎవడన్నా ముఖ్యమంత్రిని చూసినా పాకిస్తాన్ అన్న ఎన్టీ రామారావు గారిని చూసినాం, అటన్గా చంద్రబాబుని చూసినాం, అటన్గా రాజశేఖర రెడ్డి గారు వచ్చిండు, అటన్గా రోషయ్య గారు వచ్చిండు, అటన్గా కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిండు, అటన్గా కేసీఆర్ అన్న వచ్చిండు, అటన్గా ఈయన వచ్చిండు.